నకిలీ తొలి వెలుగు చక్కర్లో పడద్దు. అసలైన తొలి వెలుగును ఫాలో అవ్వండి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తెలంగాణలోని 33 జిల్లాల్లో 119 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మీద, కార్యకర్తల మీద, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వాళ్ళ మీద, అందరి మీద అడ్డగోలుగా కేసులు బనాయిస్తూ చాలా చోట్ల దాడులు చేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇష్టారీతిన తెగబడుతున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. గతంలో మేము డీజీపీ గారికి కూడా ఈ అంశానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం వచ్చి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఈ దాడులు జరుగుతూ ఉంటే, ఈ రకమైనటువంటి ఘోరాలు జరుగుతూ ఉంటే పోలీసు శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహారం చేయడం చాలా దుర్మార్గం, చాలా దారుణం అని చెప్పి కూడా చాలా సందర్భాల్లో రాష్ట్ర డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. గతంలో మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు ఏ రోజు కూడా ఎక్కడ కూడా ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడినటువంటి సంఘటనలు లేవు. కానీ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా చాలా దుర్మార్గంగా మా పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఇళ్లలోకి పోయి కొడతా ఉన్నారు. అదేవిధంగా అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు. కొన్ని చోట్లనైతే ఎస్ఐలు, సిఐలు, ఏసీపీలు, డిఎస్పీలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నటువంటి మా సోషల్ మీడియా పిల్లలకు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తూ ఉన్నారు, బైండ్ ఓవర్లు చేస్తూ ఉన్నారు, అడ్డగోలుగా కేసులు పెడతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పిటిషన్లు ఇస్తేనేమో నిమిషం ఆలస్యం చేయకుండా పోలీసు శాఖ వాళ్ళు కేసులు పెడతా ఉన్నారు. అదే బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, మా సోషల్ మీడియా పిల్లలు, మా వాళ్ళు దెబ్బలు తిన్నవాళ్ళు కానీ, ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు కానీ, జరిగినటువంటి సంఘటనలకు సంబంధించి ఒక్క కంప్లైంట్ ఇచ్చినా, ఒక్క పిటిషన్ ఇచ్చినా దాన్ని పోలీస్ స్టేషన్లలో తీసి చెత్తబుట్టలు వారేస్తున్నటువంటి తీరు చాలా దుర్మార్గం. ఒక ప్రధానమైనటువంటి సంఘటన మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ధర్మారం మండల కేంద్రానికి సంబంధించినటువంటి మా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే మా పార్టీ నాయకుడు ఆయన సాల్వాజీ మాధవరావు, ఆయన గడిచిన కొన్ని సంవత్సరాలుగా యాక్టివ్ ఉంటాడు. ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే దానికి సంబంధించి ఆయన మీద కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దాడులు చేసి విచక్షణ రహితంగా రక్తం వచ్చేటట్టు కొట్టినారు. కరీంనగర్లో దాదాపు 3-4 రోజుల పాటు ఆయన దవాఖానలో కూడా ఉన్నాడు, ట్రీట్మెంట్ కూడా తీసుకున్నాడు. దీనికి ప్రధానమైనటువంటి కారణం గత ప్రభుత్వము మంచి పనులు చేసింది. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం రైతులకు నీళ్ళు ఇస్తా అన్నది, కరెంట్ ఇస్తా అన్నది, రైతు బంధు చేస్తా అన్నది, రైతు భరోసా కింద 15,000 ఇస్తా అన్నది. కానీ అధికారంలోకి వచ్చి రైతుల్ని పట్టించుకుంటలేరని ఒక పోస్టు పెట్టినందుకు ధర్మపురి శాసనసభ్యుడు అయినటువంటి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారి మనుషులు, అదేవిధంగా గతంలో ఆ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్న వివేక్ గారు, ప్రస్తుతం చెన్నూరు ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకు వాళ్ళ పెద్దపల్లి ఎంపీగా పోటీ చేస్తూ ఉన్నాడు. వాళ్ళ మనుషులు వాళ్ళ అండదండలతోని విచక్షణ రహితంగా ఈయనను కొట్టి మళ్ళీ ఉల్టా ఈయన మీదనే SC/ST అట్రాసిటీ కేసు పెట్టి ఈయనని వాళ్ళ కరీంనగర్ జైలుకు పంపేయడం జరిగింది. ఆనాడు ధర్మారం ఎస్ఐగా ఉన్నటువంటి వ్యక్తి ఈయనను పిలిచి, నువ్వు ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో పోస్టులు పెడితే నువ్వు చచ్చిపోతావు అని చెప్పి కూడా బెదిరించిండు ఎస్ఐ. అధికార పార్టీకి తొత్తులుగా కొమ్ముగాస్తున్నారు పోలీసు వాళ్ళు. మా ప్రభుత్వ హయాంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అందరికీ పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా, పద్ధతిగా సేవలు అందించండి అని చెప్పి మా ప్రభుత్వము ఆ రకమైనటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానంతో ముందుకు పోతే, ఇవాళ మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పోలీసులు, నేను అందరిని అనట్లేదు, చాలామంది పోలీసులు వాళ్ళ అధికార పార్టీకి కొమ్ముగాస్తూ ఉన్నారు. నేను చెప్తా ఉన్న పోలీస్ సోదరులను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం. ఎల్లకాలం కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలో ఉండదు. అధికారం ఎవరికి శాశ్వతం కాదు. అన్ని రికార్డు చేస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 12,000 పైచలకు గ్రామ పంచాయతీలు కానీ, మున్సిపాలిటీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ 33 జిల్లాలకు సంబంధించి ఎవరెవరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉన్నారో అన్ని రికార్డు చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా భవిష్యత్తులో ఏం జరగాలో అది జరుగుతుంది. ఇది కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే మా కార్యకర్తల్ని ఇబ్బంది పెడితే, మా నాయకుల్ని ఇబ్బంది పెడితే, మా ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెడితే డెఫినెట్గా మేము కూడా చూస్తూ చేతులు కట్టుకొని ఊరుకోలేం, అట్లుండం. నిన్ననే కేసీఆర్ గారు జోగిపేట సభలో చాలా స్పష్టంగా రాష్ట్ర డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది.
కంట్రోల్ చేయండి, ఇటువంటి జరగకుండా చూడండి, పారదర్శకంగా వ్యవహరించండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పిండు. దాంట్లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల బృందం మా ఎమ్మెల్సీ గౌరవనీయులు షంబీపూర్ రాజు గారు, అదేవిధంగా మా సీనియర్ నాయకులు గట్టి రామచంద్రరావు గారు, మన్నె గోవర్ధన్ రెడ్డి గారు, మా విద్యార్థి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ గారితో కలిసి ఒక బృందంగా మేము డీజీపీ గారి సమయాన్ని కోరడం జరిగింది. డీజీపీ గారు అందుబాటులో లేరు. ఎస్పీ రమణ్ కుమార్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే అట్రాసిటీ కేసు పెట్టి మా మాధవరావు మీద అన్యాయమైనటువంటి కేసు పెట్టి ఆయనను జైలుకు పంపించిండ్రో ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఇటువంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోలీస్ స్టేషన్లలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మేము కంప్లైంట్లు ఇచ్చినామో వాటి మీద కూడా కేసులు పెట్టాలి, తగిన విచారణ జరిపించాలి. మేము ఇచ్చిన పిటిషన్లనేమో తీసి చెత్తబుట్టలలో వారేస్తున్నారు పోలీస్ శాఖ వాళ్ళు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్ చేయగానే కేసులు పెడతా ఉన్నారు. ఇది దుర్మార్గం అని చెప్పి వారికి కూడా చెప్పడం జరిగింది. పారదర్శకంగా పద్ధతిగా అందరికీ సమానంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం ప్రకారం విలువలతో కూడినటువంటి విధానాన్ని అవలంబించాలని పోలీసు శాఖ వారిని మేము కూడా కోరడం జరిగింది. భవిష్యత్తులో డెఫినెట్గా మా పార్టీ శ్రేణులకు మేము పూర్తి స్థాయిలో అండగా ఉంటాం. త్వరలోనే కేసీఆర్ గారి బస్సు యాత్ర కూడా ప్రారంభం కాబోతూ ఉంది. డెఫినెట్గా ఈ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి ఈ దాడులు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ గుండాగిరి దౌర్జన్యాన్ని ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో ప్రజల దృష్టికి తీసుకొని పోవడానికి ఖచ్చితంగా మేము కూడా తగిన కార్యక్రమాలు చేస్తాం. గతంలో 10 సంవత్సరాల్లో మేమే అనుకుంటే ఇవాళ ఎవ్వరు కూడా ఇట్లుండే పరిస్థితి లేదు. కానీ మేము అట్లా అనుకోకుండా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం, నియోజకవర్గాల అభివృద్ధి, రైతాంగానికి ఎట్లా నీళ్ళు ఇవ్వాలి, ఇతర వర్గాలకు ఎట్లా సహకారాన్ని అందించాలనే ఆలోచనతో మేము పోయినాం తప్ప ఎక్కడ కూడా పిచ్చి పిచ్చి పనుల మీద మేము దృష్టి పెట్టలే. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం, మీరు కూడా ఆలోచన చేయండి, మీ పద్ధతులను మానుకోండి, ఆత్మవిమర్శ చేసుకోండి, పాలన మీద దృష్టి పెట్టండి, ప్రతీకారాల మీద కాదు పరిపాలన మీద దృష్టి పెట్టాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని నేను కోరుతా ఉన్నా. కక్షల మీద కాదు, ఈ రాష్ట్రం కరువు బారిన పడకుండా రైతాంగం మీద శ్రద్ధ పెట్టాలని కోరుతా ఉన్నా. కక్ష కార్పణ్యాలతోని రైతుల పొలాలు ఎండబెట్టుడు కాదు, కాళేశ్వరం నుండి నీళ్లు తీసుకొచ్చి రైతుల పొలాలు నార్మల్ దడపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను కోరుతా ఉన్నా. ఇవాళ మా బీఆర్ఎస్ పార్టీ యువకుల మీద దాడులు చేయించుడు కాదు, అక్రమ కేసులు పెట్టుడు కాదు, నువ్వు జాబ్ క్యాలెండర్ సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానటువంటి దాని మీద దృష్టి పెట్టాలని కోరుతా ఉన్నా. ఇవాళ మా యువకుల మీద దాడులు చేయించి రక్తం వచ్చేటట్టు కొట్టించుడు కాదు, నువ్వు చెప్పిన నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఈ రాష్ట్ర యువతకు ఇచ్చే పని మీద శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నా. గేట్లెత్తి మా పార్టీ నాయకుల కండువాలు అప్పుడు కాదు, ప్రాజెక్టుల గేట్లెత్తి తెలంగాణలోని 35-40 వేల చెరువులలో నీళ్లు నింపమని నేను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరుతా ఉన్నా. ఇవాళ మా పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలను నీ పార్టీలో చేర్చుకున్నాడు కాదు, ఇవాళ మా మహిళా తల్లులకు నువ్వు ఇస్తా అన్న 2,500 ప్రతి నెల ఇచ్చుడు మీద, పెన్షన్లు పెంచి 4,000 ఇస్తా అన్న విషయం మీద, అదేవిధంగా రైతు రుణమాఫీ 2 లక్షల మీద, ప్రతి ఊర్లో ఇల్లు కట్టిస్తా అన్న అంశం మీద, వీటి మీద శ్రద్ధ పెట్టాలి, దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డిని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ ఈ మూర్ఖపు విధానాలు, ఈ అనాలోచిత పద్ధతులు, అనాగరిక చర్యలు ఈ రకంగానే చేపట్టి ఎట్లా పడితే అట్లా వాళ్ళు ప్రశ్నించే జర్నలిస్టుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, ప్రశ్నించే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడులు చేస్తూ ఉన్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఈ రకమైనటువంటి సంస్కృతి గతంలో తెలంగాణలో ఎప్పుడు లేదు. దీని నుంచి బయటకు రావాలి కాంగ్రెస్ పార్టీ, పరిపాలన మీద శ్రద్ధ పెట్టాలని నేను కోరుతా ఉన్నా. ఈ రకమైనటువంటి దుర్మార్గాన్ని కొడిగడుతున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక చురుకు తొలగించాలని నేను తెలంగాణ ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పాలన మీద శ్రద్ధ పెట్టకుండా ఇవాళ ఈ రకమైనటువంటి కక్షలు కార్పణ్యాల మీద దృష్టి పెట్టి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ మీద శ్రీరామనవమి నాడు నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణలో రామరాజ్యం రావాలి, ఈ రావణ కాష్టం పోవాలి, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తగిన రీతిలో బుద్ధి వచ్చేటట్టుగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు ద్వారా ఒక మంచి సురుకు పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రభుత్వ పెద్దల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, పోలీసు శాఖ వారిని కూడా కోరుతూ ఉన్నాం. అధికారం ఎవరికి శాశ్వతం కాదు, ఇవాళ అధికారంలో ఉన్నామని ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా తగిన రీతిలో ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు. ఇది వెనకటి కాలం కాదు, ఎడ్డి గుడ్డి కాలం కాదు. ప్రతి ఇళ్ళల్లో ఇవాళ అందరి చేతుల సెల్ ఫోన్లు ఉన్నాయి, ఇళ్ళల్లో టీవీలు వచ్చినాయి, ప్రతి ఇళ్ళలో చదువుకున్న పిల్లలు ఉన్నారు,
కాంగ్రెస్ పార్టీ దుర్మార్గాలు, దురాగతాలు, అరాచకాలు, అన్యాయాలు గమనిస్తూ ఉన్నారు. ఇవాళ ఒకటే ఉదాహరణ నేను చెప్పి ముగిస్తా. మేమున్నప్పుడు 1000కి పైగా గురుకులాలు పెడితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి నేతృత్వంలో, కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గురుకులాలు పనిచేసినాయి. అద్భుతమైన విద్యా కుసుమాలు గురుకులాల్లో నుంచి వికసించినాయి, వెలుగులోకి వచ్చినాయి. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన మాలావత్, పూర్ణ, ఆనంద్ లాంటి గొప్ప గొప్ప వాళ్ళు ఆనాడు గురుకులాల్లో అద్భుతంగా రాణించి చదువుకొని మంచి అవకాశాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు. నీట్లో కానీ, ఐఐటీల్లో కానీ, దేశవ్యాప్తంగా ప్రముఖ ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో అడ్మిషన్లు సంపాదించి అద్భుతంగా గురుకుల విద్యార్థులు వజ్రాల్లాగా కేసీఆర్ గారి పాలనలో తయారైతే ఇవాళ ఈ రాష్ట్రంలో 4 నెలల కాలంలో 5-6 విద్యార్థులు గురుకులాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవాళ భువనగిరి నియోజకవర్గంలో కొంతమంది పిల్లలు కలుషిత ఆహారం తిని ఒక గురుకుల విద్యాలయంలో ఒక పిల్లగాడు మరణించిన, ఇంకా 4-5 ఆసుపత్రిలో ఉన్నారు. ఇవాళ గురుకులాల మీద శ్రద్ధ లేదు, విద్యార్థుల మీద శ్రద్ధ లేదు. అసలు ఇవాళ విద్యాశాఖ మంత్రి లేడు ఈ రాష్ట్రంలో, సాంఘిక సంక్షేమ శాఖకు మంత్రి లేడు ఈ రాష్ట్రంలో, మైనార్టీ శాఖకు మంత్రి లేడు. పరిపాలన అస్తవ్యస్తం అయిపోయింది. రేవంత్ రెడ్డి ఢిల్లీకి సంచులు మోసే పనిలో బిజీగా ఉన్నాడు తప్ప అధికార పార్టీలో ఉన్నటువంటి వాళ్ళంతా ప్రతిపక్ష పార్టీల నాయకులను చేర్చుకొని కండువాలు కప్పే పనిలో బిజీ ఉన్నారు తప్ప గురుకులాలు పట్టించుకుంటలే, పాఠశాలలు పట్టించుకుంటలే. ఇచ్చిన 420 హామీలు, 6 గ్యారంటీల మీద శ్రద్ధ లేదు. ఒక్కటంటే ఒక పథకం అమలు చేయకుండా ఇవల్ల ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్న, ఒడ్డెక్కినాక బోడమల్లన్న అన్నట్టుగా ఈ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉంది. కాబట్టి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సురుకు తలిగియాలి. పార్లమెంట్ ఎన్నికల్లో మీ ఓటు ద్వారా బుద్ధి చెప్పాల్సిందిగా ఇవాళ రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, పోలీసు డిపార్ట్మెంట్ వారికి, డీజీపీ గారికి ఇవాళ మేము ఇచ్చినటువంటి ఈ వినతి పత్రాన్ని కూడా పరిగణలోకి తీసుకొని పోలీసు శాఖను కూడా, ఇవాళ అధికారులను కూడా కింది స్థాయి వరకు అందరికీ తగిన ఆదేశాలు ఇవ్వాల్సిందిగా వారిని కోరుతూ ఉన్నాం. ఇవాళ అసలు ఇది ఎన్నికల సందర్భం, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది. ఈ టైంలో ఇష్టారీతిన పోలీసులు కొంతమంది ప్రవర్తిస్తున్నటువంటి తీరును కూడా మేము చూస్తూ ఊరుకోం. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్లు ఇస్తాం. అక్కడక్కడ దళితుల మీద దాడులు చేస్తూ ఉన్నటువంటి పోలీస్ అధికారుల మీద ఎస్సీ ఎస్టీ కమిషన్ కంప్లైంట్ ఇస్తాం. మా మహిళా నాయకులను ఇబ్బంది పెడుతున్న పోలీస్ అధికారుల మీద మహిళా కమిషన్కు కంప్లైంట్ ఇస్తాం. మానవ హక్కుల్ని ఉల్లంఘిస్తున్న పోలీస్ అధికారుల మీద మానవ హక్కుల్ని ఆశ్రయిస్తాం. ఈ దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మాకు రాజ్యాంగం ఇచ్చిండు. ఆ రాజ్యాంగంని పట్టుకొని దాంట్లో ఉన్నటువంటి మా హక్కుల్ని డెఫినెట్గా కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. మా హక్కులకు భంగం కలిగితే మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. ఏ అధికారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నా ఖచ్చితంగా చట్టపరంగా మేము న్యాయస్థానాలని కూడా ఆశ్రయిస్తాం. ఎవరిని వదిలిపెట్టాం, సుప్రీంకోర్టు దాకా పోతాం. ఇవాళ అధికారం ఉంది అని కాంగ్రెస్ పార్టీ అడుగులకు మడుగులొత్తుతూ వాళ్ళకు తొత్తులుగా మారేటటువంటి అధికారుల విషయంలో నేను హెచ్చరిక చేస్తూ ఉన్న మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఖచ్చితంగా అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోతాం. ఎవరిని మీ కెరీర్ పోయేదాకా, మీ కెరీర్ చివరి దాకా కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. పారదర్శకంగా చేయండి పని. మాది తప్పుంటే మా మీద కేసులు పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు తప్పుంటే కాంగ్రెస్ వాళ్ళ మీద కేసులు పెట్టండి. అంతేగాని ఇవాళ వాళ్ళు చెప్తుండ్రు కదా, ముఖ్యమంత్రి చెప్తుండు కదా, మంత్రి చెప్తుండు కదా, ఎమ్మెల్యే చెప్తుండు కదా, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి చెప్తుండు కదా అని మా నాయకుల మీద, కార్యకర్తల మీద కేసులు నమోదు చేస్తే, ఇష్టం వచ్చినట్టుగా బెదిరిస్తే, జైళ్ళలో పెడితే చూస్తూ ఊరుకోం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు మీకన్నా ఎక్కువ చేసిర్రు. వాళ్ళని తట్టుకొని నిలబడ్డ పార్టీ గులాబీ దండు. ఇవి అన్నీ కూడా మాకేం కొత్త కాదు. పోరాటం మాకు అసలే కొత్త కాదు. ప్రాణం పోయినా సరే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికి కేసీఆర్ గారి నాయకత్వంలో మాది నాయకత్వం తగిన రీతిలో ఖచ్చితంగా స్పందిస్తుందని చెప్పి నేను పోలీస్ అధికారులకు కూడా తెలియజేస్తూ ఉన్నా. దయచేసి మీరు బయాస్డ్గా ఉండకండి, అన్బయాస్డ్గా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి అని పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అన్ని రకాల కేసులు పెడతా ఉన్నారు. కేవలం ఇది కరీంనగర్ జిల్లాలోనే కాదు, అన్ని చోట్ల ఈ సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఎంత దూరం ఉందంటే ఇక మీకు ఇంకా చెప్తే నవ్వుతారు. మొన్న ఒకరోజు మా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రైతు దీక్షలు చేయమని పిలుపునిచ్చింది. మా చెన్నూరులో రైతు దీక్ష చేయడానికి మేము టెంట్ వేసుకుంటున్నాం. మా అభ్యర్థి పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి కొప్పులీశ్వర్ గారు, నేను కలిసి మంచిర్యాల నుంచి బయలుదేరినాం. మీకు అనుమతి లేదని చెప్పి మా టెంట్ వీకేసింది. ఆల్రెడీ అనుమతి వచ్చింది, ప్రొసీడింగ్ కాపీ వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పోయింది. అయినా కూడా ఎస్ఐసిఐ మా చేతికి రాలే ఇంకా అని చెప్పి అక్కడ టెంట్ వేస్తుంటే వేసిన టెంట్ను కూడా కూలగొట్టిరు. అవి మీరు కూడా మీడియాలో చాలా ఛానళ్లలో చూపించారు. అంటే ఇంత దుర్మార్గం ఉంది, ఇంత ఏకపక్షంగా ఇవాళ పోలీసు యంత్రాంగం ఈ కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తూ ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల ఇదే రకమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతులు మార్చుకోవాలని కోరుతా ఉన్నాం. కేసులు మాకు కొత్త ఏం కాదు, జైళ్ళు కొత్త ఏం కాదు, భయపడే సమస్య లేదు. ఒకటికి 10 ఇస్తాం, ఒకటికి 10 ఇస్తాం. ఖచ్చితంగా టైం వస్తుంది, టైం వచ్చినాడు ఒకటికి 10 ఇస్తాం. మేము ఆనాడు రాష్ట్రాన్ని పోరాటం చేసి 14 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి 10 ఏళ్ళు ఎవరిని ఏమనకుండా మంచిగా పరిపాలన చేసుకుంటూ పోయినాం. మేము ఈ రకంగా ప్రవర్తించుంటే అసలు ఇలా పోటీ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి మొన్న ఎమ్మెల్యే స్థానాల్లో అభ్యర్థులు దొరకపోదు 119 సీట్లలో. మేము అట్లా పోలే, మేము పని చేసుకుంటూ పోయినాం, ప్రజల కోసం కష్టపడ్డాం. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పరిపాలనను గాలి కొదిలేసి ప్రతీకార పాలన మీద దృష్టి పెట్టింది. అది తప్పంటున్నాం. రాష్ట్రాల్లో అధికారాలు రావడం, అధికారాలు పోవడం కామన్. కొన్ని సంవత్సరాలు కొన్ని పార్టీ అధికారంలో ఉంటుంది, మళ్ళీ కొన్ని సంవత్సరాలు కొన్ని పార్టీ అధికారంలో ఉంటుంది. అధికారం గొప్ప విషయం ఏం కాదు, అధికారం మార్పిడి అనేది కామన్. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు అధికారంలోకి రావడానికి ప్రజలు వేటిని నమ్మి వాళ్ళకు ఓట్లేసిరో దాని మీద దృష్టి పెట్టాలి, పాలన మీద దృష్టి పెట్టాలి. ఇవాళ 24,000 కోట్లు అప్పు చేసింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. మరి ఏం పని చేస్తూ ఉంది? ఇవాళ ఎండాకాలం వచ్చింది, కరెంట్ చక్క వస్తుందా? రోజుకి 20 సార్లు కరెంట్ పోతూ ఉంది. మంచినీళ్ళు మళ్ళీ వాటర్ ట్యాంకర్లు కనబడుతూ ఉన్నాయి హైదరాబాద్లో, గతంలో కనబడ్డాయా? ఇవాళ నీళ్ళు ఇచ్చిన మీద దృష్టి పెట్టాలి, వీళ్ళకి బుద్ధి ఉంటే కరెంట్ ఇచ్చిన మీద దృష్టి పెట్టాలి, ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న మీద దృష్టి పెట్టాలి. దాని మీద శ్రద్ధ లేదు. కేవలం మీరు అన్నట్టు రివెంజ్ పాలిటిక్స్ కాదు ఇది, కక్షలు కార్పణ్యాలతో కూడినటువంటి ఒక దుర్మార్గపు పరిపాలన. ఇది తెలంగాణ సంస్కృతి అస్సలే కాదు. తెలంగాణ సంస్కృతిలో ఊళ్ళల్లో ఇలా కొట్లాడుకున్న రేపు అన్న తమ్మి అనుకుంటాం, అక్క బావ అని మాట్లాడుకుంటాం. అట్లా కలిసిమెలిసి ఉండేటటువంటి సంస్కృతి తెలంగాణది. తెలంగాణలో లేని కొత్త సంస్కృతిని ఇవాళ కాంగ్రెస్ తీసుకొచ్చింది. చివరికి ఒక మాట, నిన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కౌంటర్ ఇచ్చారు. మా కాంగ్రెస్ను టచ్ చేస్తే ఇక టీఆర్ఎస్ పునాదులు ఉండవు హైదరాబాద్లో అంటున్నారు. ఏం చెప్తారు? అంటే మీరు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కూడా సీరియస్గా తీసుకుంటున్నారు బ్రదర్. ఆయన పొద్దుగల ఒకటి మాట్లాడతాడు, మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు, సాయంత్రం ఒకటి మాట్లాడతారు, రాత్రి ఒకటి మాట్లాడతారు, మళ్ళీ తెల్లారి ఒకటి మాట్లాడతారు. వెంకటరెడ్డి వ్యాఖ్యలు కూడా సీరియస్గా తీసుకుంటారా? సీరియస్గా తీసుకోవాల్సింది ఒకటే మాట. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు, దమ్ముంటే ఒకటన్నా గెలువుండ్రని. ఎన్ని గెలుస్తామో మీరు చూడుర్రి. థ్యాంక్ యూ. జై తెలంగాణ.